28వ వార్డ్ అన్ని విధాల అభివృద్ధి కోసం అనుభవం ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి అనురాధ రవీందర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే ఫాలెట్ రోహిత్ రెడ్డి తల్లి ప్రమోదిని దేవి అన్నారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 28వ వార్డ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనురాధ రవీందర్తో కలిసి ప్రమోదిని దేవి ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనురాధకు ఓటు వేయాలని, కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ 28వ వార్డులో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయడానికి అన్ని విధాలుగా అర్హురాలని అన్నారు. గతంలో కూడా ఆమె ఇక్కడి నుంచి పోటీ చేసి అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా వార్డు అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనురాధని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మీరందరూ కూడా దయచేసి మీకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నామా అంటే ఇక్కడ ఉన్న ఒక్కొక్క మహిళ ఒక 100 ఓట్లు వేపియాలి. తిరిగి 100 ఓట్లు వేపియాలి. అంటే ఎన్నయ్యా ఇప్పుడు ఇంతమంది ఉన్నారు 4. ఇప్పుడు ఏం చేస్తారమ్మా? ఒక కంకణం కడతారు. ఎందుకు కడతారు చెప్పండి? ఎందుకు కడతారు? నేను చెప్తా. నేను కూడా ఒక కంకణం కట్టుకున్నాను. వీళ్ళందరికీ సేవ చేయాలని, వీళ్ళందరి తరఫు నుంచి నేను కొట్లాడాలని. అంటే ఏంటిది, మనం పూజ చేసేటప్పుడు కడితే మన మైండ్ అంతా కూడా దీని మీదనే ఉండాలి, మనం అంతా కూడా శుద్ధిగా ఉండాలి అని చెప్పేసి అది ఒక కంకణం కడతారు మనకు. అవునా? ఇంకా బద్దులై ఒక కంకణం కట్టుకున్నట్టుగా అనురాధక కోసము మీరందరూ కూడా కష్టపడి మరి ఒక్కొక్కరు ఒక 100 ఓట్లు వేయించాలి. మీరు ఈజీగా ఇస్తారు. వేయించలేరా మీరు? చెయ్యాలి. అక్క నా 100 ఓట్లు వచ్చినాయి, అక్క నా 100 ఓట్లు వచ్చినాయి అని మీరు చెప్పాలి. అప్పుడు ఇంకా నేను నీకు మంచి సేవ చేస్తాను. మెజార్టీతో గెలిపించాలని చెప్పి మరి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ మళ్ళీ వచ్చే గవర్నమెంట్ కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది కాబట్టి మనమందరం కూడా కేసీఆర్ నీడలో చల్లగా బతికినాం ఇన్ని రోజులు. అవునా? అన్ని ఇచ్చిండు ఆయన. ఇస్తున్నది మేనిఫెస్టోలో లేకుండా కూడా మనకు కొన్ని ఇచ్చిండు ఆయన. అవునా లేదా? ఎంత మంచి కిట్ ఇస్తుండమ్మా పిల్లలకి. అవునా లేదా? ఎంత మంచిగా డెలివరీ అయిన తర్వాత ముద్దుగా పిల్లలు మంచిగా మెత్తగా పడుకోబెట్టుకొని సబ్బు నూనె అన్ని వేసే బట్టల దగ్గర నుంచి కప్పే చెద్దరకా నుంచి అన్ని తీసుకొని మనం వచ్చినాం. అవునా? పోషకాహారం కూడా ఎంత బాగా ఇచ్చింది. ఇప్పుడు గుడ్లు గతిలేవంట ఇవ్వడానికి. నిజమేనా ఇది? మరి అందరూ అయితే చెప్తున్నారు. తెలుసా? ఇప్పుడేమన్నా బాలామృతము ఏమీ లేవని చెప్తున్నారు. ఇప్పుడైతే మేము వెళ్ళిన దగ్గర అడిగిన దగ్గర చెప్తున్నారు. కాబట్టి ఇక ఈ తల్లి బొల్లి మాటలు నమ్మొద్దు. వాళ్ళు వచ్చి మళ్ళీ మీకు చేస్తారు. మొత్తం రోడ్డు రేపే వేస్తా అంటాడు. ఇప్పుడు నేను 11th వార్డులో పోతే ఆయన ఇప్పుడు వేస్తున్నాడు ఆ కాలువలు మోరీలు. మరి 2 సంవత్సరాలు లేనిది ఈ రోజు వేయడానికి కారణం ఏందమ్మా? మళ్ళీ మోసం చేయడానికి. అంతే కదా? ఇంకా ఇందిరమ్మ కాలనీలో పోయినా ఉన్నా. ఇప్పుడు నీళ్లున్నాయి ఇంకా కూడా కట్టాలు కట్టి ఆ కాలువలకి పొద్దున్న వెళ్ళి కారు గుర్తుకు ఓటేసి మరి మన అనురాధక్కను భారీ మెజార్టీతో గెలిపించి రోహిత్ రెడ్డికి షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.